జిల్లాలో స్వచ్ఛతా హిత సేవ 2024 కార్యక్రమం నిర్వహణపై జిల్లాలోని అందరూ మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, డిపిఓ తదితర అధికారులతో జిల్లా అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం మీద ఏదైతే 2 weeks లాంగ్ ఫోర్ట్నైట్ లాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 September till October 2nd దాని మీద మనకి చాలా డీటెయిల్డ్ గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రెజెంటేషన్ ఇచ్చున్నారు. సో దాంట్లో భాగంగానే మనం కూడా మన జిల్లా సంబంధించి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేస్తున్నాము. సో ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి ఏమేమి మీకు బాధ్యత ఉంది మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ద్వారా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి October 2nd నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థీమ్ మనము చేస్తున్నాము. సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనము ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 2 weeks లో ఈచ్ డిపార్ట్మెంట్కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు ప్రయారిటీ ఏమంటే దో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ 15 days my focus will be mostly on cleanliness drives, especially focus on this collection and disposal of this e-waste, plastic waste and biomedical waste, and also testing health checkup to all the sanitation workers. So వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దెన్ చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే వీటిల్లో మ్యాక్సిమం మనము డ్రోన్స్ని వాడుకోవాలి. సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వీ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్. సో దిస్ గాంధీ జయంతి 2nd October సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు ఒక 2 weeks రైట్. సో ఒక్కొక్క థీమ్తో మనము ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి అండ్ అవేర్నెస్ క్లీన్లీనెస్ గురించి, డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి ఫెస్ట్ లాగా చేసి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. అండ్ మనం డిఫరెంట్ ఫార్మ్స్, బీట్ డాన్స్, బీట్ మ్యూజిక్, బీట్ ఎనీ అదర్ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసేసి కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు. సెకండ్ అది మీరు షేర్ చేయండి. నెక్స్ట్